హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి చిన్న చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇవి పిత్తపరిగెలు అంటారు. మాకు ఆంధ్ర సైడ్ అయితే చెరువుల్లోనే దొరుకుతాయి. ఇవి ఏంటో అనుకోకుండా ఈరోజు మాకు ఇక్కడ దొరికాయి. అసలు ఎప్పుడు దొరకలేదు ఇన్నేళ్లలో, ఫస్ట్ టైం దొరికాయండి. ఇవి క్లీన్ చేయడానికే నాకు గంట పట్టింది. తల, తోక, పేగులు అన్నీ తీసేసి బాగా కడుక్కోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట వరకు. ఇంతలోపు మనము దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే అసలు చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చాలా రేర్గా దొరుకుతాయి ఇవి చిన్న చేపలు. ఇవి మాకు ఊర్లోనే దొరుకుతాయి, చెరువుల్లో దొరుకుతాయి అన్నమాట. ఈరోజు ఏంటో అనుకోకుండా దొరికేసాయి. ఇంకా దొరికాయి కదా అని చెప్పేసి ఒక ½ కిలో తీసుకొచ్చాము పులుసు పెడదామని చెప్పేసి. చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా దొరికితే. దీనికి కావాల్సిన చింతపండు నానబెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని మనం రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా చూసారా, ఈ విధంగా చింతపండు రసం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం మెంతులు, కరివేపాకు, కొత్తిమీర. చూసారు కదా, ఉల్లిపాయలు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసిందేనండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానికి సరిపడా నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది పులుసుకి. ఈ నూనె అనేది వేడైన తర్వాత కొంచెం ఆవాలు, చూసారు కదా, కొంచెం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇందాక చూపించాను కదా, మెంతులు కొన్ని వేసుకోవాలి. మెంతులు వేస్తేనే చేపల పులుసుకి మంచి రుచి వస్తుంది. ఇలా ఆయిల్లో వేస్తేనే స్మెల్ బాగా వస్తుంది. చూసారు కదా, ఈ వేగే లోపల మనం ఉల్లి, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు అనేది. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ కాసేపు తర్వాత చూసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది వేగిపోయేవి, మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని, చూసారా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మూత పెట్టేసేయాలి. సిమ్లోనే ఉండాలి తాలింపు వేగేంత వరకు. చూసారా, ఇప్పుడు మనకి రెడీ అయింది కదా. ఈ టమాటా పేస్ట్ అని మనం తయారు చేసుకున్నాం కదా, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి దానికి తగినంత. టమాటా పేస్ట్ చేస్తే గుజ్జు బాగుంటుంది కదా, గ్రేవీ మనకి థిక్గా వచ్చి పులుసు దగ్గరగా ఉంటుంది. సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా, పసుపు, కొంచెం పిసరంత బెల్లం వేయాలి. ఎందుకంటే ఆ చింతపండు వగరు అనేది మనకి పోతుంది. కొంచెం వేసుకోవాలి పులుసులోకి కానీ చారులోకి కానీ కొంచెం బెల్లం పిసరంతా వేయాలి, ఎక్కువ వేయొద్దు. వేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత మనకి చూసారా, గ్రేవీ ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము చేపలు అనేది అందులో వేసుకోవాలి. వేసి గరిటె పెట్టొద్దు. నేను మీకు ఇట్లా చేపలు వెడల్పుగా చేసి చూపిద్దామని చెప్పేసి పెట్టాను, కానీ అసలు గరిటె పెట్టొద్దు. అలానే పెట్టి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. గరిటె అయితే అస్సలు పెట్టొద్దు. చేపలు వేసిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకున్న తర్వాత మసాలా మొత్తం
ఉప్పు కారం అవి చేపలకి పడుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి మళ్ళీ అదే విధంగా కలుపుకోవాలి. ఇందాక మనం కలిపినట్టు చూసారు కదా, ఈ విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. చిన్న చేపలు కదా తొందరగానే ఉడికిపోతాయి. చూసారా, కొత్త ఉడుకుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి. చేపలు మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న స్పూన్ అనేది పెట్టాను. చూసారు కదా, చేపలు చిన్నగా ఎంత బాగున్నాయి కదా. చాలా బాగుంటుందండి పులుసు అయితే. అన్నంలోకి కానీ రాగి సంకట్లోకి కానీ చాలా బాగుంటుంది. చిన్న చేపలు ఎప్పుడైనా దొరికితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోను చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఈ విధంగా మనకి పులుసు అనేది రెడీ అయింది. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకోవాలి. దగ్గర పడిపోయింది చూసారా. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి అలానే వదిలేయాలి. రెడీ అయిపోయింది మనకి చేపల పులుసు. చూసారు కదా, నోరూరించే చేపల పులుసు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడి అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది. నా వీడియో చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.